మహత్వం బట్టి మన యొక్క పరిశుద్ధ నారాయణ శరీరాలను ప్రత్యేకతకి గొప్ప అవకాశాలను బట్టి కూడా దేవుడు మహిమ తీసుకొస్తున్నాను. యాక్చువల్గా ఈ వారం హర్నాథ్ గారు చెప్పాలి, కానీ హర్నాథ్ గారి యొక్క బంధువులు సహోదరులు మరి చనిపోయేటప్పటికి ఆయన ఊరేళ్ళడం జరిగింది అనమాట. ఏదేమిటి కూడా మరి నేను ఒక సాక్ష్యాలతో తెలిసింది కదండి. పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు, తర్వాత మరి అప్పుడు సాక్ష్యం చెప్పి నిజంగా దేవుని బిడ్డలు సాక్షి సజీవ సాక్షి అని దేవుని నామకి మహిమ. ఈ దినం నేను కూడా సాక్షి చెప్పాలనుకున్నాను. మరి దేవుడి చిత్త ప్రకారం మరి జీవితం సాక్షిగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు ప్రపంచం అంతా భారతదేశంలో వేదాంత విద్య ఆదివారం ఉంటారు. వేదాంత విద్య ఆధారం ఆదివారం అంటే దేవుడు వాక్యం అనేక మంది చెప్తారు, కానీ వేదాంతపరమైనటువంటి జ్ఞానాన్ని సంబంధించుకున్న వారు చెప్పినట్టు అందరూ చెప్తారు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివి పరిశుద్ధ గ్రంథంలో ఏముందో చెప్పగలదని తప్ప వేదాంతం చదివిన వారికి ఉన్నటువంటి వేదాంతం చదివినటువంటి వ్యత్యాసం అనేది. కాబట్టి ఈ వేదాంత విద్య ఎలాంటిదంటే ఇది చదివిన ప్రతి ఒక్కడు యేసుక్రీస్తు యొక్క శిష్యుడు శిష్యురాలుగానే ఈ లోపల ముందుకి సాగుతుంటారు. నేను దేవుని వాక్యాన్ని ఏ రకంగా తెలుసుకున్నాను? ఇంట్లో పుట్టినప్పటి నుంచి ఆ తల్లిదండ్రులు ప్రార్థన చెబుతారు, ఆదివారం చర్చికి తీసుకెళ్తారు, ఆ పాస్టర్ గారు ఆయన వచ్చిందని చెబుతాడు, మన ఇంటికి వచ్చేస్తాం. కానీ పర్సనల్గా ఒక వయసు వచ్చిన తర్వాత నేను ఎవరిని, నేను ఎందుకు లోపల జీవిస్తున్నాను, నా బాధ్యత ఏంటి అని అనుకున్నప్పుడు కొంతమందిని దేవుడు ఏం చేస్తాడంటే ఉద్యోగస్తులుగా చేస్తాడు, గృహస్థులుగా చేస్తాడు, గృహిణిగా చేస్తాడు. కొందరిని ఆయన ఏర్పాటు చేస్తాడు. వేదాంత విద్య చెందిన ప్రతి ఒక్కరు దేవుని పిలుపుకి లోబడి వచ్చిన వాడటానికి మరి నిజమే కాదు. దినాల్లో అనేక క్రైస్తవ సంస్థలు సిఎస్ఐస్ మరి రూతులు చర్చెస్ ఉన్నాయంటే వాటిలో అది ఉద్యోగం. దేవుని సేవ అనేకంటే ఉద్యోగం, పాదిరిగిరి ఉద్యోగం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే డిగ్రీ అయిపోగానే బీఈడి, బ్యాచిలర్ డిగ్రీ ఇలాంటి వేదాంత పండితులు చదువుతారు. చదివిన తర్వాత ఏమైపోతారు? పాస్టర్గా సంఘాలలో కంటిన్యూ అయిపోయి వారు రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ ఫండ్స్ కూడా వారికి వస్తాయి. కానీ వేదాంత విద్యను మనం నేర్చుకుంటే కారణం ఏంటంటే వేదాంత విద్య నేర్చుకున్న ద్వారా నీవేమన్నా నువ్వు తెలుసుకుంటావు. పరిశుద్ధ గ్రంథంలో ఉంటే పునాది పలానా రోజు నువ్వు పుట్టావు, నీ పేరు చెప్తేనే కదా రాసుకున్నావు. అలాగే వేదాంత విద్య చేసిన వాడికి పరిశుద్ధ గ్రంథంలో పునాది ఏమిటనేది స్పష్టంగా అర్థమవుతుంది. మూడోది మనం గమనిస్తే నేను సేవకు సిద్ధపడ్డాక లేదా నా జీవితాన్ని నేను గమనిస్తే చాలా ఆశ్చర్యం ఉంటుంది. చిన్నప్పుడు చిన్న వయసులో మరి 5 సంవత్సరాలు దొరికిపోయి మరి మా తండ్రి గారికి మొత్తం 3 అక్కలు ఆయన ఆకులు చెబుతాం తమ్ముడు. కాబట్టి మరి పెద్ద స్థలం 750 గజాల్లో మాకు మచిలీపట్నం పెట్టుకునేది. అందులో ఉంటే ఒకడే ఒక కొడుకు నేను. వీడికి ఎందుకని చెప్పి మా పెద్ద మామగారు అంటే మా పెద్దకు భర్త వచ్చి అడిగాడు. ఎవరు అడిగాడంటే, అరే మా నాన్నగారు చిత్తి అని కూడా అన్నమాట. చిత్తి నీకు ఎందుకు, నేను ఒకే కొడుకు కదా, నీకు అంత ఆస్తి ఎందుకు, సగం నాకు కొడుకులో ఉన్న విషయం అని అడిగితే మా నాన్న మీద ఏకలాక్ పుట్టాడు బావా కొడుకుని ఏమైంది నువ్వు సంపాదించుకుంటే 5 ఏళ్ల వయసులో మేము మా తల్లిగారు ఉద్యోగం చేస్తాను, టీచర్ ఉద్యోగం. ఆ ఊరు నుంచి సొంతకు ప్రతి శనివారం వస్తాం, ఆదివారం చర్చికి అటెండ్ అవ్వడం కోసం. ఆ రాత్రి ఏం చేశాడంటే నేను వచ్చేస్తాం అనుకొని నువ్వు వచ్చి లోపల అనుకొని జమ్ముగా దిగులు స్లాబ్ వేయకుండా ఆటం జమ్ముగా చేసుకున్నాం పరిస్థితిని బట్టి తింటాను. అతని ఉద్దేశం నేను అంటే తల్లి కడుపులో పుట్టిన మొదలు ఏర్పాటు చేసుకోకపోతే దేవుని సేవలో నిలబడలేము. మరి నేను పుట్టినప్పుడు 7 నెలలకు పుట్టితే నా తల్లి రక్తస్రావ రోగంతో బాధపడుతుందంటే నేను చచ్చిపోతాను అనుకుంటే ఆ చిన్న మరి ఆ గాజు భూమిలో పడితే కుక్క పట్టుకుపోయిందంట. నెక్స్ట్ స్లిప్ కలవడానికి లేదు, అయినా దేవుడు రక్షించాడు. మరి ఆ యొక్క తల్లి ఒక ప్రార్థన వచ్చి ఏదైనా వచ్చు నా తల్లి గారు నేను కనకపోతే మా నాన్నగారు 2 పెళ్లి చేసుకుంటాను. ఆ రోజున పూర్వం ఏంటంటే ఆడపిల్లలు పుట్టితే ఇంకో పెళ్లి చేసి కొడుకు పుట్టాలి. అలాంటి సమయంలో నేను పుట్టాను కానీ డాక్టర్ ఏమవుంది ఎంతకాలం బతుకుతాడో తెలియదు. అతని జీవితకాలం 7 నెలలకు పుట్టినాడు, బతుకుతాడని గ్యారంటీ లేదు, ఎప్పుడు పోతాడో కూడా గ్యారంటీ
లేదన్నప్పుడు ఆ తల్లి బాధ మరి ఆ తల్లికి అర్థం అవుతుంది. అందుకే నేను చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులు ఎప్పుడు మనసుకు ప్రేమించలేదు, పోయేవాడిని ఎందుకు ప్రేమించారు. కానీ దేవుడు మీ తల్లి గర్భం అంటే అనాది భూమి మంది క్రియేట్ చేయకముందే నిన్ను అగాధ మంది పుట్టకముందే నిన్ను ఏర్పాటు చేస్తున్న దేవుడు. ఆ ఏర్పాటుని ఆయన విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఎందుకు చెబుతున్నానంటే నేను దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాను లేదండి, నాకు నేను పరిశీలించుకోవడానికి చాలా సమయం పట్టిందండి. వేదాంత విద్య అంటే ఇది పుస్తక జ్ఞానమే కాదు, లోక జ్ఞానమే కాదు, ఆత్మీయ జ్ఞానం కూడా ఉండాలి. వేదాంతం చదవకంటే రాధాంతం చేయగలుగుతాం అంటే వేదాంతం చదివిన వాడు రాధాంతం చేయగలడు అంటే అర్థం ఏంటంటే సమస్తము క్షుణ్ణంగా తెలుసు. మీరు అనుకున్నట్టు నేను వేదాంతం పరిశుద్ధ గ్రంథం కాదు నేను చదివింది. రామాయణం చదివాను, మహాభారతం చదివాను, వేదాలు చదివాను, మరి భగవద్గీత చదివాను, ఖురాన్ చదివాను. మరి ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మరి ఆ యొక్క మతాల గురించి, మత గ్రంథాల గురించి అన్నీ చదివి ఆఖరికి యేసుక్రీస్తు దేవుడని తెలుసుకున్న తర్వాతే ఈ యేసుక్రీస్తు యొక్క రక్షణ పాత్రను పట్టుకుని ఈ లోకంలో ఆయన మీదుగా వెళ్తున్నాను. అది వేదాంత విద్య మాకు నేర్పేటువంటి గొప్ప మరి ఆ యొక్క గొప్ప బహుమానం. It is not possible to train yourself as a theologian on the step if you are not have faith and if you are not called by God. దేవుడి చేత పిలుపు లేకపోతే నీవు ఎంత చదువుతున్న భ్రష్టత్వానికి మరి నువ్వు నిరసవుతావు తప్ప దేవుని బిడ్డగా దేవుని యొక్క సేవకుడుగా ఈ లోకంలో ఉండనేరనేది నేనే నా జీవితంలో అనుభవపూర్వంగా నేను నేర్చుకున్నాను. ఎందుకంటే వేదాలు దేవుడి యొక్క వాక్యాన్ని పరిశీలించాలి. ఎప్పటికప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఏమిటి ఇలా ఎందుకు చెప్పారు, ఎందుకు చెప్పాల్సి వచ్చింది, దీని గురించి ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉంటాం. మరి చరిత్ర ఆధారం పరిశుద్ధ గ్రంథం చరిత్ర లేదు కాదండి. అనేక మంది ఈ రోజుల్లో విడివిడి జ్ఞానం కలిగిన వారు నోటుకు వచ్చేట్టు మాట్లాడుతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథాన్ని మరి సరిగ్గా చదివితే పరిశుద్ధ గ్రంథం నీతో నీ ఆధారం నువ్వు చదువుకో, నీ రామాయణం నువ్వు చదువుకో, నీ విశ్వాసం నువ్వు జీవించి నా విశ్వాసంలో నీకు వేళ్ళు. ఎందుకంటే నీవు ఏ నమ్మకం అనేది నా నమ్మకం నాది, నా దేవుడు నన్ను కాపాడు. ఆ విషయంలో వేదాంతం చదివిన వాళ్ళు ఏం చేస్తారు, రాదాంతం చెయ్యి ఎవడు మాత్రం ఎవడు గొడవ అంటారు. ఎందుకంటే దేవుడు పిలుపు లేకపోతే ఎవడు దేవుని సన్నిధానానికి రాలేదు. నేనేదో దేవుని నమ్మాను కాబట్టి యేసు ప్రభువుని నమ్ముకున్నానంటే కాదండి. ఆయన పిలుపు, ఆయన చిత్తం లేకపోతే ఇన్ని వేల కోట్ల మిలియన్ల కొద్ది ప్రజలుగా నిన్ను నన్ను పిలిచాడంటే ఆయన చిత్తం. ఆయన చిత్తంలో దేవుడిచ్చినటువంటి ఈ జీవితాన్ని ఆయన నామ మహాత్మ ముందుకి వెళ్ళాలి. మరి వేదాంతపరంగా వాళ్ళు గమనిస్తే దేవుని గురించి తెలుసుకోవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏదో వాక్యాన్ని చదివేసి అయిపోయిందని కాదని అర్థం చేసుకొని అన్వయించుకొని ఉన్న పరిస్థితులకు అనుగుణంగా వాక్యాన్ని మలుచుకొని దేవునితో మాట్లాడాలి. దేవుడు మనతో అది వేదాంత సారాంశం ఉన్నటువంటి ముఖ్యమంత్రి. ఇది ఆత్మీయంగా అభివృద్ధి చేస్తుంది. నా జీవితంలో నేను గమనిస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్లో చేరాను. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మరి మా తండ్రి గారికి ఏమనిపించిందో, వీడు ఇంకా సెటిల్ చదువునేందుకునే చచ్చిపోతాను బతుకుతున్నాడని ఇంకా బతికితే దేవుడి సేవ ఇచ్చేస్తే పోవాలని చెప్పి నన్ను చిన్నప్పుడు ఇచ్చారు. నాకు తెలియదు, పేరు కూడా మార్చారు, అది నాకు తెలియదు. కానీ ఇంటర్మీడియట్ అయిపోగానే ఏం చేశాను, నన్ను బైబిల్ ట్రైనింగ్ బైబిల్ ట్రైనింగ్ హిందుస్థాన్ బైబిల్ స్కూల్ పంపించారు. ఏం చెప్పారు తెలిస్తే మా తల్లి గారు, నాన్న 1 సంవత్సరమే వెళ్ళి సరదాగా మద్రాసులో ఉంది చదువుకొని వచ్చి తర్వాత డిగ్రీ చేసుకుంది, కానీ ముందు వెళ్ళు అంటే వెళ్ళాను. చక్కగా పాస్టర్ గారు సంతకం పెట్టేశాను. చక్కగా 1 సంవత్సరం కదా 4 సంవత్సరాలు. తండ్రిగా నాకేం చెప్పారు, 1 సంవత్సరమే వెళ్ళి వచ్చి అన్నారు. కానీ ఆ 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు కుటుంబానికి దూరంగా, స్నేహితులకు దూరంగా, మరి నాకు తెలియని ప్రాంతంలో, భాష రాదు, మరి అక్కడ వాతావరణం వేరు. ఒక్కొక్కడు 8 గంటల స్తోత్రాలు మనకు రావు. ఎందుకంటే నేను పెరిగిన విధానం వేరు, అక్కడ ఉన్న విధానం వేరు. కానీ ఆ 4 సంవత్సరాలు అనేక మంది దైవజనులు, అనేక మంది గొప్ప గొప్ప వేదాంత పండితుల మధ్యలో నేను తర్ఫీదుని పొందానండి.
ఎంత గొప్పవాడు ధన్యత పొందానంటే జి రాజ్కుమార్ రేడియో ప్రేమవాణి తరపున వాక్యం చెప్పాడంటే ఆయన నాకు హిందూయిజం గురించి చెప్పాడు, మొత్తాల గురించి. జి ఐసే గారు అసలు వాక్యాన్ని ఎలా చెప్పాలో బోధించారు. మరి అలా అనేక మంది పెద్ద పెద్ద మోజెస్ గారు అని ఆయన పాత నిబంధన ఏంటి అనేది హీబ్రూలో చదివి మరి తెలుగు ఇంగ్లీష్లో తర్జుమా చేసి చెప్పారు నాకు. అలా మేము హీబ్రూ, గ్రీకు, లాటిన్, అరాబిక్ ఈ భాషను నేర్చుకొని పరిశుద్ధ గ్రంథం ఏముందో తెలుసుకోవడానికి దేవుడు గొప్ప ఆర్థిక ఇచ్చాడు. పొద్దున్నుంచి 4 వరకు చక్కగా పాఠాలు జరుగుతాయి. 4 నుంచి 8 వరకు సైకిల్ మీద మౌంట్ రోడ్ 15 కిలోమీటర్లు కెల్లీస్ నుంచి 15 కిలోమీటర్లు సైకిల్తో వెళ్ళి 4 వెళ్ళి అక్కడ పాటలు పాడుతూ నడి రోడ్డు మధ్యలో పక్కన కూర్చొని వాక్య పరిచర్య చేశాం. దేనికి భయపడలా. అనేక ఉపద్రవాలు వచ్చినాయి, అనేక మంది కొట్టబోయేవాళ్ళు, అనేక మంది రాళ్ళు కర్రలతో కొట్టడానికి సిద్ధపడేవాళ్ళు. కానీ ఒకటే చెప్పాం, అన్న మాకు తెలిసింది మేము చెబుతున్నాం, మీకు నచ్చితే వినండి, నచ్చకపోతే వెళ్ళిపోండి, అంతేగాని మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. 17 ఏళ్ల వయసులో వాక్య పరిచర్య పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేశం ప్రాంతం కాని ప్రాంతంలో మరి చదువుకుంటారు. వీళ్ళని చేరిన 2 నెలల్లోనే ఎక్కడ తెలుగు భాష కదా, మా తెలుగు భాష కదా, నాకు రాయటం వచ్చింది, చదవడం వచ్చేసింది. అక్కడి నుంచి నన్ను ఎవరు తెలుగు అనుకోవాలా, తమిళే. ఎందుకు మాట్లాడటం తమిళమే, రాయటం తమిళమే. ఎంత పిలిచింది, విడిచిపెట్టాడా? ఎప్పుడైతే బీటెక్ అయిపోయిందో ఇంటికి వచ్చాను, ఇక వెళ్ళిపోదాం, దేశం దాన్ని వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి వేరే దేశంలో సెటిల్ అయిపోవాలంటే మా అమ్మ మా నాన్న గుర్తించిందంట. మా అమ్మ నాకు తప్పించేది ఎవరంటే క్రైస్తవులే, కానీ నమ్మకం ఏంటి, మొన్న నాకు తప్పించాలని కోరుకుంటాను. అమ్మమ్మ వెళ్ళిపోతే తిరిగి రాడు, వీళ్ళు పుట్టినప్పుడు మరి పండితులు చెప్పారట, ఎవరి పెళ్లి చేసుకోకుండా దేశం దాటితే తిరిగి పరిస్థితిలో రాలేదు. అప్పటికప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పెళ్లి చేసేయాలి. నేనేమో తల్లిదండ్రుల సంతకం కోసం వచ్చాను. అలా మరి ఎంబసీకి వెళ్ళడానికి తల్లిదండ్రులు లెటర్ ఉండాలి, ఎందుకంటే నేను సొంతగా మరి అట్టలేదు కాబట్టి. మరి వాళ్ళు ఇవ్వకపోతే నాకు వాళ్ళు వీసా ఇవ్వరు. కాబట్టి నేను వస్తే మా పెద్ద ఏం చేశాడంటే అని చెప్పి వాడు వద్దు నాకు పెళ్లి చేశాను. అంటే నేను దేశం చెప్పుకోవాలనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాను, పెళ్లి రూపంలో నన్ను సరే పెళ్లి బాగా జరిగింది అనుకుంటే తెల్లారి పిల్లలుగా ప్రధాన ఒక పెద్ద గొడవలు అయిపోయింది. ఎందుకంటే మా మామగారు ఇంజనీరు, ఇప్పుడు మా నాన్నగారు ఎక్స్పర్ట్. మరి ఆ భార్యకి మేనప్ప ముగ్గురు మొత్తం ఉన్నాడు, ఆయన ఎస్సీలో. ఆయన ఏంటంటే డిగ్రీ చదువుకున్నా, ఎందుకంటే 10th క్లాస్ సర్టిఫికేట్. దాంతో మా ఏరియాలో నా పేరు ఏంటంటే అంత 10th క్లాస్ ఎక్కడ ఉన్నాయి అంటే బీటీ బ్యాచులర్ థియాలజీ అంటే అంత తెలియదు, వేలాంత ట్రైనింగ్ అంటే వాళ్ళకి తెలియదు. కాబట్టి డిగ్రీతో కన్నా ఎక్కువ సంగతి తెలియక వాళ్ళు 10th క్లాస్ ఎప్పుడు అనుకుంటున్నారు. దాని తర్వాత చాలా గొడవలు అయినాయంట. మరి ఏదైనా కూడా పెళ్లి క్యాన్సల్ అవ్వాలనుకున్నప్పుడు నాకు వచ్చి చెప్తాను, నా స్నేహితులనే రాత్రి గొడవ జరిగిందా, ఆ పిల్లకి ఇష్టం లేదేమో, ఆ అసలు ఆ మేనప్పుడు ఒప్పుకోవట్లేదు, వద్దు తాళి కట్టొద్దు, అనవసరంగా గొడవలకి వద్దు, ఈ జీవితం ఇబ్బంది పడిపోతుంటే నేను ఆలోచించాను. నేను ఇంజనీరింగ్ గారికి ఉంటుంది కదా, ఎవరో ఇంజనీరింగ్ చూస్తే నచ్చక చేసుకోలేదట, పిల్లకి నచ్చక. అలాంటప్పుడు నిజమే కదా అని చెప్పి నేను మౌనంగా పెళ్లి పెట్టలేకున్నప్పుడు ఒక తాతగారు వచ్చి తాళి పెట్టాను. అప్పుడు నేను కడతాకి 2 నిమిషాలు మామూలుగా ఆలోచించాను, తాళి పట్టుకున్నాను, కానీ కడతానికి ఆలోచించి. ఎందుకంటే వేదాంత విద్య నాకు నేర్పినది ఏంటంటే ఎదటి వాడి మనసు నొప్పించగా, ఎదటి వాడిని ఇబ్బంది పెట్టుకోకుండా మనం జీవించాలి. అదే క్రైస్తవ జీవితం. సరే పెళ్ళి అయిపోయింది, ఆషాఢ మాసం నుంచి మామూలే గొడవలు. ఎందుకు గొడవలు అంటే 10th క్లాస్ కంట్రోల్ చేసాం, మా పిల్లలు దొడ్డు కోసేసాం. ఎన్నో మహాపురుకులు నా వేదాంతం నన్ను ఏం చేసినట్టే మన పై చదువుకి అవుతుంది. వీళ్ళు అయిన తర్వాత బ్యాచులర్ యూనిటీ యూనివర్సిటీ థియాలజీ కాలేజ్, బెంగళూరు లిబరల్ థియాలజికల్ కాలేజ్, ఏషియా మైనర్ బిగ్గెస్ట్ ఇన్స్టిట్యూషన్లో దేవుడు నాకు అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంకా ఆధ్యాత్మిక, ఇంకా వేదాంత పరంగా ఎంత లోతుగా వెళ్ళానంటే నాకు నేను ఎంతగా దిగజారిపోయాను కూడా చెప్పొచ్చు. నేను లోతు అనేది దిగజారిపోయాను. దేవుడు లేడని రాశాను. నేను దేవుడు అసహించుకుని మొదలుపెట్టాను.
గాడ్ ఇస్ డెడ్ అని రాసి చిన్న పత్రికలా ప్రింట్ చేశాడు. 10-20 పేజీల పుస్తకం. మా ప్రొఫెసర్ పిలిచి నన్ను అమెరికన్ అయినా పిలిచి అది బాగా ప్రజెంట్ చేశారా, కానీ ఒక తప్పు చేశారా, దేవుడు చచ్చిపోలేదురా, మీలో దేవుడు చచ్చిపోయారు. ఎందుకంటే చూసిన పరిస్థితులు క్రైస్తవత్వం మీద నాకు అసహ్యం వేసింది. చెబుతారు పేరు మాట చెబుతారు, క్రియలు లేవు, శూన్యం. హల్లెలూయా స్తోత్రం అంటారు, నోటితో కడులతో సృష్టారు తప్ప వారి హృదయము దేవునికి బహు దూరంగా ఉంది. అటువంటి దేవుడిని నేను ఎందుకు ఆరాధించాలి? దేవుడు నాతో మాట్లాడంటే చెవులుగా వచ్చి కాదని నా అంతరాత్మ నన్ను పరిశీలించుకుని వచ్చేసింది. ఆ పరిస్థితులని నేను చావైనా ఏదైనా తర్వాత నేను దేవుని కుమారుడు ఉంటానని ఎవరైతే నన్ను మరి ఎందుకు పనికిరాడన్నారో అప్పటి నుంచి నేను బైబిల్ కాలేజీలో మరి లెక్చరర్గా పనిచేశాను. జూనియర్ కాలేజీకి ప్రిన్సిపల్గా చేశాను. ఇప్పుడు ఆ కాలేజీకి ఒక వయసు చేస్తున్నాను. కారణం ఏంటంటే దేవుని పిలుపు. అది నా వృత్తి కాదు, అది ప్రవృత్తి. కానీ ప్రజలలో ఇతర మధ్యలో నాకున్నటువంటి అవమానాన్ని ఆయన తీసివేస్తానికి నన్ను ఏర్పాటు చేసుకున్నాను. ఇది నేను సిఎస్ఐలో కానీ లోకంలో కానీ చేయాలంటే వాడి ఆర్చ్ బిషప్ లాగా పెద్ద లెవెల్లో నేను ఉండేవాడిని. కానీ దేవుడు నన్ను ఎలా పిలవాలా? నీకు ఏర్పాటు చేసినట్టు బిడ్డలు ఈ లోకంలో ఎత్తబడేటువంటి గుంపులో ఒక వ్యక్తిగా ఉండడానికి ఇది నేను ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి ఆ దేవుడు పిలుపు ప్రకారం నేను ఈ దినాన ఆయన సన్నిధానంలో ధైర్యంగా చెప్పగలుగుతున్నాను. వేదాంత విద్య నా జీవితంలో ఒడిదుడుకులను నన్ను పరిశుద్ధ గ్రంథం వైపు నడిపించగలిగినాయి. అనేక శోధనలు, అనేక ఇబ్బందులు, అనేక అవమానాలు, అనేక చేదరింపులు, కానీ దేవుని వేదాంత విద్యలను నిలకడగా రాకు తీరినట్టుగా చేసింది. అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉండి క్రైస్తవ సమాజాన్ని హింసకు వచ్చినప్పుడు దేవుడు పట్టుకున్నప్పుడు మరి సౌలు ఎవరాయాన్ని ఉన్నప్పుడు నేను నిన్ను పిలుచున్న యేసుని అన్నాడు. తర్వాత సౌలు పౌలుగానే జీవించాడు, కానీ కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడు వెనగలదు, వేయలేదు. నా జీవితం నేను గమనించినప్పుడు నా జీవితం అనేక ఒడిదుడుకులు, మానసిక సంఘర్షణ, అనేక సార్లు నన్ను నేను సూసైడ్ చేసుకోవాలనుకున్న రోజులు కూడా నా జీవితంలో ఉన్నాయి. ఒంటరిగా నా గదిలోకి వెళ్ళి ఉరి వేసుకుంటాను కూడా నేను సిద్ధపడ్డా. కానీ ఉరి వేసుకునే ముందు దేవుడు నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. నువ్వు ఎందుకు ఉరి వేసుకోవాలి? నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను, నేను నీ తల్లి గర్భం మంది ఏర్పాటు చేసుకున్నాను. ఇన్ని సమస్యలు వచ్చినా, ఇన్ని ఇబ్బందులు వచ్చినా నిన్ను నీ కుటుంబాన్ని నేను ఆదరిస్తున్నాను, హక్కును చేర్చుకున్నాను. ఇది స్లో, ఇది సత్యం. ఎందుకు చెప్తున్నానంటే నా భార్య మరియు సహోదరుడు ఒక ఇంజనీర్ గారి భర్త, నా భార్య సహోదరి ఒక ఇంజనీర్ గారి భార్య, నా ఆఖరి మరదలు డాక్టర్ భర్త కూడా డాక్టరే. కానీ నా భార్య విషయంలోనే ఒక 10th క్లాస్ తప్పినటువంటి వ్యక్తిని భర్తగా పెంచుకున్నది. క్షమించాలి. ఎందుకు చెప్తున్నంటే ఇది వేదాంత విద్య దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధైర్యం. కానీ ఈ రోజున నేను గర్వంగా దేవుని సమయం చేత నేను నా బిడ్డను చదివించినట్టు, దేవుడు నా బిడ్డని నా కుటుంబాన్ని ఆదరించినట్టు, ఎంతమందిని ఆదరించాడు నాకు తెలియదు. కానీ ఆయన ఆదరణకి సాదృశ్యమే నా బిడ్డలు. అందరూ ఆశ్చర్యపోతుంటారు. నువ్వు చదివింది బైబిల్ ట్రైనింగ్, వేదాంతం చదివావు, కానీ నువ్వు ఉద్యోగం ఏంటి? నీ భార్య గవర్నమెంట్ ఉద్యోగం కాదు. ఒడిదుడుకుల మధ్యలో కూడా దేవుడు దట్స్ ద కాల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పిలుపుని అందుకున్నటువంటి వారు దేవుళ్ళు ఎదుగుతారు. నేనే వేదాంతం అనేది మానవుని యొక్క జీవితానికి ఎంతో అవసరం. ఈరోజు నాతో ఎవరు పడితే నాతో పోటీ పడి మాట్లాడే ధైర్యం చేయరు. నేను ఇప్పటికీ ఒక వేదాంతం చదివిన అన్నాను. మరి ఇతర పండితులు కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎందుకంటే వారి మతానికి సంబంధించిన దేవుళ్ళను కూడా నేను చదివాను. కానీ నన్ను కల్పనాత్మకంగా ఎవరిని నేనే నా దేవుడు నాకు ఇచ్చినటువంటి అటువంటి ఆధిక్యత ఈ దినాన్ని చిన్న సంఘాన్ని ఎత్తబడే సంఘంగా చేశారు. మరి సోదరు రెప్క సాధ్యం నిజమే కదా. దేవుడు వాడుకుంటున్నాడు. దేవుడు పిలిచినటువంటి బిడ్డ దేవుడు విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. మన ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా, సాంఘిక పరిస్థితులు ఎలా ఉన్నా, శారీరక పరిస్థితులు ఎలా ఉన్నా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకుంటే ఆయన పిలుపుకు లోబడి ఉండాలి. కానీ నేటి క్రైస్తవ కుటుంబాలను, క్రైస్తవ మిషన్ చూస్తే అసహ్యం వస్తున్నది.
విదేశీ సొమ్ము కోసం కక్కులు పడుతున్నారు, కుక్కల కంటే ఘోరంగా చేస్తున్నారు. ఈ దినాల్లో ఎంతమంది మనుషులు మనం గమనిస్తే, వారి జీవితాలు గమనిస్తే, వారి కుటుంబాలు ఎంత హీన స్థితిలో ఉన్నాయి. పిలుపు లేని, దేవుని విశ్వాసం లేని దేవుని వైపు వెళ్ళొద్దు. ఈ యేసు ప్రభుని నమ్మితే కడ వరకు, చావు వరకు, పరలోక ప్రయాణం వరకు ఆయన వెంబడించు. ఎలా కడవ ఆ జీవితం నాకు సాధిస్తుంది. అనేక ఒడిదుడుకులు, మానసిక ఒడిదుడుకులు, శారీరక ఒడిదుడుకులు, కుటుంబ ఒడిదుడుకులు, సామాజిక ఒత్తిళ్లు, ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా నా దేవుని నేను ఆధారపడి, నాకు ఇబ్బంది వస్తే నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. మౌనంగా అందరూ నిద్రపోయేటప్పుడు నేను ఒంటరిగా దగ్గరికి ఏడుస్తాను. అలా ఏడుస్తాను కాబట్టి నా దేవుడు నమ్మక నా మొరను ఆలకించిన దేవుడు నేను మీ మొరను ఆలకించడా? నా మొరను ఆలకించి నా కుటుంబాన్ని ఆదరించి ఆశీర్వించిన దేవుడు నిన్ను ఆశీర్వించడా? నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి మన దేవుడిని మనం విశ్రమించుకోకుండా విశ్వాసం ముందుకు సాగితే తప్పక విజయాలను సాధిస్తాం. ఇది నేను చాలా చిన్న సంఘటన, నేను చాలా గర్వంగా చెప్తాను. నేను అనేక మంది అడుగుతాను, ఎంతమంది వస్తారు? 10 మంది వస్తారంట. కానీ 10 మంది ఎలా అంటాడు? ఒకటే చెప్తాను నేను, 10 మంది కూడా ఆలోచించారు. కిషోర్ ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్. మరి ఒక డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, ఉన్నది ఎంతమంది? 10 మంది. కానీ 10 మంది దేవుని ఆశీర్వాదాలకు కాపాడుతున్నారు. అది నేను ఎంత గర్వంగా చెప్తాను, భయపడదు. ఎందుకంటే 100 మంది 1000 మంది ఉన్న జనాభా సంఘస్థులు కూడా మనకున్నటువంటి విద్యార్థులు కలిగినటువంటి వారు ఉండబోరు. దట్స్ ద బ్లెస్సింగ్ గాడ్ హస్ గివెన్ టు us. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆ అంగీకారాన్ని సాతాను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతుంది. కానీ ఆ ఇబ్బందులు చూసి మీరు భయపడద్దు. డోంట్ ఫియర్. మన దేవుడు ఆకాశం నుంచి మరి దిగి వచ్చి నీ కొరకు నాకు వచ్చిన దేవుడు నిన్ను నన్ను ఆయన హస్తాలలో భద్రపరుస్తాడు. నా జీవితాన్ని, నా కుటుంబాన్ని 62 ఏళ్ల వయసులో నేను ఈ దినాన్ని ధైర్యంగా చెప్పడానికి కారణం ఏంటంటే, నన్ను నా తల్లి గర్భంలో ఏర్పాటు చేస్తున్న దేవుడు నన్ను విడిచిపెట్టుగా అవమానం పొందిన చోటే నన్ను ఘనతను తీసుకొచ్చాడు. అవమానం పొందిన చోటే ఘనతను వహించటువంటి అది మానవుడికి సాధ్యం కాదు, దేవుడికి మాత్రమే సాధ్యం. ఈ యొక్క వాక్యమైనటువంటి నా సాక్ష్యం ఉన్నటువంటి వారు మీరు ఒక్కటి గమనించుకోండి. యేసు ప్రభుని నన్ను చెడిన వాడు ఎవడూ లేదు. విశ్వాసం ముందుకు సాగితే లోకమంతా పడిపోతూ ఉంటుందని రెప్ప పాదులు ఏ ఆశ్రయించే దేవుడు మన దేవుడు. అటువంటి దేవుని నన్ను విశ్వాసం చెందుతూ ఎంత ధైర్యంగా నేను యేసుక్రీస్తు యొక్క కుమారుడు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాడిని, యేసుక్రీస్తు యొక్క నామం మహిమార్థమై ఒక చిన్న నుది పురుగుగా వాడబడుతున్న వారు అని ధైర్యంగా చెప్పగలుగుతాను. నేను ఏ స్థితిలో ఉన్నాను ఒకసారి ఆలోచించండి. దేవుని పిలుపు సామాన్యమైనది కాదు. అనేక వేల కోట్ల మంది ప్రజలు ఉన్నా కూడా నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుంటే ఈ హ్యాడ్ ఎ ప్లాన్. 1000 తరాల ప్లాన్ని ఈ జీవితంలో దేవుడు 1000 తరాలు, 5 తరాలు కాదు, 1000 తరాలు మీ బిడ్డలను ఆయన వచ్చి పర్యంతం వరకు ఈ లోకంలో ఉంచుతానికి ఆయన ఇష్టపడుతుంటే ఒక్కసారి ప్రభావ ఇంటికెళ్ళి ఒక్కసారి ఆలోచించండి. ప్రభావ నన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాను, నేనేం చేయాలంటే దేవుడు తప్పక మీతో మాట్లాడతాడు. దేవుడు యొక్క నడిపింపు మీరు అందరికీ దేవుడు అనిపించిన దాకా దేవుడు ఇచ్చిన వాటిని దీవించిన